రీసెంట్గా మనకి జాన్ 27 2026న ఏబీపీఎస్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ అయితే అడిగారు. అయితే ఎఫారెస్టేషన్ అటవీకరణ మీద మనకి చాలాసార్లు మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సేమ్ అదే థీమ్ అంటే పీవైక్యూ థీమ్ మీద బేస్ చేసుకొని మనకి ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అందరూ చేసే మిస్టేక్ ఏంటి, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పి బై హార్ట్ చేసి స్కిప్ చేస్తున్నారు. అలా ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. ఇక్కడ మనం కొంచెం అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రేపటి రోజు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫారెస్టేషన్ మీద గవర్నమెంట్ ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తుంది, అలాగే ఫారెస్ట్ కవర్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, అలాగే ఫారెస్ట్ పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో రేపటి రోజు మల్టిపుల్ స్టేట్మెంట్స్ కింద ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి, మనకి ప్రిపరేషన్తో పాటు ప్లాన్ బి అనేది కూడా అవసరం. ఎందుకంటే ఎగ్జామ్ కండిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, నేను ఇది చదవలేదు కాబట్టి నేను స్కిప్ చేస్తానని చెప్పి చాలామంది జంప్ అయిపోతున్నారు. దానివల్ల మీ స్కోర్ అనేది పడిపోతుంది, ఫైనల్ కట్ ఆఫ్కి మార్క్స్ అయితే రావట్లేదు. సో దీనివల్ల ఏంటి ఒక లూప్లో మీరు ఉండిపోతున్నారు. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు అనుకుందాం. ఆన్సర్ తెలియనప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, అప్పుడు ఎలాంటి ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు స్కోర్ అనేది పెంచుకోవచ్చు అనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ త్రూ ప్రాక్టీస్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో జస్ట్ మీకు తెలిసిన వర్డ్ని పట్టుకోండి, అడవుల పెంపకం. ఓకే, ఈ ఒక్క దీని మీద మనం ఫోకస్ చేద్దాం, ఈ ఒక్క కీవర్డ్ మీద. ఓకే, అడవుల పెంపకం విపత్తు అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు అడవులకి సునామీకి ఏమైనా సంబంధం ఉందా ఒకసారి ఆలోచించండి. రిలవెన్స్ అయితే లేదు, వెంటనే ఎలిమినేట్ చేసేసేయండి. అలాగే అడవులకి ఈ అగ్నిపర్వత విస్ఫోటనాలకి ఏమైనా రిలవెన్స్ ఉందా, లేదు, వెంటనే ఎలిమినేట్ చేసేయండి. అలాగే ఈ అడవుల పెంపకానికి భూకంపాలకి ఏమైనా రిలవెన్స్ ఉందా, లేదు, వెంటనే ఎలిమినేట్ చేసేసేయండి. ఆల్రెడీ ఇక్కడ మీకు ఇచ్చేసాను ఏంటి, అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు భూకంపాలు భూమి అంతర్గత శక్తుల వల్ల సంభవించే భౌగోళిక విపత్తులు అని మీకు చెప్పాను. సో జస్ట్ ఈ లాజిక్ అప్లై చేసుకుంటే మీకు ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కింద వచ్చేస్తుంది. ఇలాగా మీకు ప్లాన్ బి అనేది డెవలప్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఏంటంటే మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం తెలుగు మీడియంలో. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే మనం పర్సనల్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సనల్ మెంబర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్, అలాగే డయాగ్రామ్స్, అలాగే ఎగ్జాంపుల్స్ని అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ క్యాండిడేట్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్లో మీరు సెటిల్ అవుతారు.